తమిళంలో యంగ్ డైరెక్టర్ల చూపంతా ఆ హీరోపైనే. ఓ హిట్ పడిందో లేదో వెంటనే ఆ స్టార్ దగ్గరకు వాలిపోతున్నారు. కథ చెప్పి ఓకే చేయించుకుని అతడి లైనప్లో ఓ భాగమవుతున్నారు. మిగిలిన హీరోలను కాదని అతడి దగ్గరకు వెళ్లడానికి రీజన్ ఏంటి? రైజింగ్ దర్శకులు వెంటపడుతున్న ఆ స్టార్ ఎవరు? కోలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే హీరో ఎవరంటే ధనుష్. ఒక ప్రాజెక్ట్ కు గుమ్మడికాయ కొట్టేసే లోపు 2-3 సెట్ చేస్తూ ఉంటాడు. మినిమం 3-4 మంత్స్ లో షూట్ కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. భారీ ప్రయోగాల జోలికి వెళ్లకుండా కంఫర్ట్ జోన్ లో మూవీస్ చేస్తూ ఇటు నిర్మాతలు అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతని లైనప్ డిఫరెంట్. ధనుష్ స్పీడే యంగ్ దర్శకులకు వరమైంది. ఓ హిట్ పడగానే ఓ స్క్రిప్ట్ తీసుకొని వాలిపోతున్నారు. మోస్ట్లీ తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్స్ కు ఓకే చేస్తూ ఉంటాడు. 4 తుజిల్ సక్సెస్ తర్వాత విఘ్నేష్ రాజా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీ ఫినిష్ చేశాడు. అదే కర ఈ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది సెట్స్ పై ఉండగానే అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామ్తో ధనుష్ 55 స్టార్ట్ చేశాడు. లంబర్ పంత్ ఫేమ్ తమిళ రాసన్ పచ్చముతుతో ఓ మూవీకి కమిట్ అయిన ధనుష్ తన స్టార్డమ్ తెచ్చిన మారీ సెల్వరాజ్ తో ఓ మూవీ వెట్రిమారంతో వడా చెన్నై టు సెట్ చేశాడు. తాజాగా ఈ స్టార్ హీరో కోసం కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ అశ్విన్ చంద్రశేఖర్ కూడా కథ సిద్ధం చేస్తున్నాడట. ధనుష్ ఓకే చెబితే యువి క్రియేషన్ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ఇళయరాజా అబ్దుల్ కలాం బయోపిక్స్ కు పూర్తిగా మేక్ ఓవర్ అవ్వాల్సిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ చేసిన ధనుష్ నిర్మాతగాను బిజీనే. త్వరలో మళ్లీ మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నాడట. మృణాల్ ఠాకూర్ తో లేడీ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.